వైసీపీ నేతల్లో పైత్యం పీక్స్ కు చేరింది. అందుకే వారి కళ్లకు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి దైవాంశ సంభూతుడిగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్లు జగన్ అంటే వీరుడు, శూరుడు అంటూ పొగిడిన ఆనోళ్లే ఇప్పుడు ఏకంగా తమ నాయకుడు దేవుడే అంటున్నారు. అందున నీతికి, ధర్మానికి ఇచ్చిన మాటకి కట్టుబడి రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేసిన శ్రీరాముడితో జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నారు. మాట ఇవ్వడమే కానీ దానికి కట్టుబడ్డం అన్నది డిక్షనరీలోనే లేని జగన్ను శ్రీరామచంద్రుడిగా చెప్పుకోవడం చూస్తుంటే వైసీపీ నేతల పిచ్చి ముదిరిపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించి అనుసరించే జగన్మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోల్చడం అంటే అది హైందవ ధర్మాన్ని కించపరచడమేనని హిందూవాదులు మండిపడుతున్నారు. గతంలో కూడా వైసీపీ నేతలు అత్యుత్సాహంతో జగన్మోహన్ ని శ్రీరాముని ఫోటోతో మార్ఫింగ్ చేసి తమ నేతపై భక్తిని చాటుకున్నారు. అప్పుడే శ్రీరాముడి ఫోటోలకు క్రిస్టియన్ అయిన జగన్ ఫోటోలు మార్ఫింగ్ చేసి హిందూ సమాజాన్ని వైసీపీ నేతలు అవమానించారని హిందూవాదులు, పండితులు తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఒకసారి గుంటూరు గోరంట్ల వద్ద శ్రీరాముడి ఫోటోలకు జగన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డిని రామలక్ష్మణులుగా ఫ్లెక్సీలు వేసి చూపించారు. అప్పుడే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తాయి. రాష్ట్రంలో పలుచోట్ల హిందూవాదులు, తెలుగుదేశం నేతలు రామాలయాల్లో పూజలు జరిపి జరిగిన అపచారానికి కీడుగలకుండా క్షమించి రాష్ట్రాన్ని కాపాడమని వేడుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పిచ్చి ఇంకా ముదిరిపోయింది. వైసీపీ నేతలు మరోసారి తమ నాయకుడు జగన్ ని అపర శ్రీరాముడు అంటూ, శ్రీరాముని అంతటి వారు అంటూ తెగ పొగిడేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల వేళ ప్రచారానికి కూడా వైసీపీ నేతలు శ్రీరాముడి పేరును వాడుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డిని శ్రీరాముడితో పోలిస్తూ పోస్టులు తెగ పెట్టేస్తున్నారు. ఏకంగా శ్రీరాముడి అవతారంలో జగన్ ఫోటోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు మరోసారి ఏపీలో చర్చకు దారితీసింది. అయితే ఇంతకీ జగన్ శ్రీరాముడంతటి గొప్పవాడా? శ్రీరాముని పాలన దక్షత, ఆయనలోని దైవత్వం జగన్లో నిజంగా కనిపిస్తుందా? దేవుని అవతారమైన శ్రీరాముడు హిందువులకు ఆరాధ్య దైవం. అసలు మనిషి ఎలా బ్రతకాలి అంటే ఎవరైనా శ్రీరాముడిని ఆదర్శంగా చూపిస్తారు. అలాంటి దేవుణ్ణి వైసీపీ జగన్ కోసం కించపరచడం ఎంతవరకు సబబు? జగన్మోహన్ రెడ్డి పుట్టుకతోనే క్రైస్తవుడు. జగన్ తాత క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తాతలు, తండ్రులు అదే కొనసాగించారు. ఇక ఇప్పుడు జగన్ కు క్రైస్తవ మతంపై అమితమైన ప్రేమ ఉంది. జగన్ హిందువు కాదు, అసలు సిద్ధులైన క్రైస్తవుడేనని ఎవరు ధృవీకరించాల్సిన అవసరం లేదు. మరి అలాంటి వ్యక్తిని శ్రీరాముడితో పోల్చడం అంటే ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావే లేదు. జగన్ ను రాముడితో పోల్చడం వైసీపీ హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనం. మరి వైసీపీ నేతలు ఇంతలా దిగజారి జగన్ భజన చేయడం ఏంటి? నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. దేవుడి రథాలు తగలపెట్టారు, అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేశారు. వాటికి కారణమైన ఏ ఒక్కరిని ఇంతవరకు అరెస్టే చేయలేదు. జగన్ ప్రభుత్వంలో అన్ని అరాచకాలేనని నిర్ధారణ అయిపోయింది. ప్రశ్నిస్తే దాడులు, వ్యతిరేకిస్తే అరెస్టులు, ఎటు చూసినా అప్పులు. ఇదేమిటని అడిగిన వారిపై దౌర్జన్యాలు. మరి ధర్మ పాలకుడైన రాముడితో అరాచక పాలన చేస్తున్న జగన్ ను పోల్చడం ఏంటి? హిందూ దేవుళ్ల విగ్రహాల తల నరికి దేవాలయాలు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోని జగన్మోహన్ రెడ్డిని రాముడితో పోల్చడం కన్నా నీచమైన చర్య ఇంకొకటి ఉండదనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు గంగలో మునిగి హిందూ సమాజాన్ని మోసం చేసిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ధర్మాన్ని అణచివేయాలని తెరచాటు ప్రయత్నాలు చేశారు. అందుకే దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదు. అలాగే హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలపై కూడా ఇతర మతాల దాడిని పెంచి పోషించారు. అన్యమత ప్రచారానికి తలుపులు బార్లా తెరిచేశారు. టీడీపీ టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమలలో గోడలపై పార్టీ రంగులు వేసిన చర్యలు తీసుకోనేలేదు. పైగా తిరుపతిలో పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం తిరుమల దేవుడి నిధులను వాడుకోవడానికి కూడా వెనకాడలేదు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రామునితో పోల్చడం అంత దుశ్చర్య మరొకటి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.